హలో అండి, నేను మంచి నాన్ వెజ్ ఫుడ్డీగా మీకు అందరికీ తెలుసు. నేను నాన్ వెజ్ ఎంత ఇష్టంగా అయితే తింటానో విపాసనలో ధ్యానం అంత ఇష్టంగా చేస్తాను. రెగ్యులర్ గా విపాసన వెళ్ళేదాన్ని. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కుదరలేదు. లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయినంటే ఈ ఇయర్ కొంచెం అట్లా ఇట్లా బిజీ ఉండి నేను వెళ్ళలేకపోయా. కానీ నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్ లో ఒక ప్లేస్ ఉంది అంటే నెంబర్ 1 స్థానంలో విపాసన కేంద్రం మాత్రమే ఉంటది. అట్లానే శ్రీ కవితలు ఇష్టం, సద్గురు రచనలు ఇష్టం, సుందరకాండ ఇంకా ఇష్టం. ఇట్లా కూర్చొని ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ధ్యానం చేయడం ఇంకా ఇంకా ఇష్టం. నేను కూర్చుంటే 3 అవర్స్ కు లోపల లేవను. మినిమం 1 to 3 అవర్స్ కంపల్సరీ కూర్చుంటా. ఇంత చెప్తున్నారు, మీరు నాన్ వెజ్ ఎందుకు ఆ తీరుగా తింటారని మీరు అనుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి తింటూ నాకు ఆ వీక్నెస్ ఉంది. అట్లా అని నాకు ఆధ్యాత్మికత లేదు అని కాదు, పూజలు చేయను అని కాదు, అన్నీ ఉన్నాయి. ఆధ్యాత్మికత అనేది ఆత్మకు సంబంధించింది, ఫుడ్ కు సంబంధించింది కాదు. మంచి మనసు ఉండి ఇతరులకు మంచి చేయడమే ఆధ్యాత్మికత అంటే. మీరేమంటారు?